హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక పద్మావతి అయితే అను మాట్లాడింది అన్న సంతోషంలో తెగ ఆనందపడిపోతూ ఉంటుంది. ఇంతలో విక్రమాదిత్య పద్మావతి దగ్గరకు వచ్చి, ఏంటి ఈరోజు చాలా సంతోషంగా కనిపిస్తున్నావు, ఇంతకీ ఏంటి సంగతి అని అనడంతో, అవును అవును శ్రీవారు, ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది, అక్క నాతో మాట్లాడుండాది అని చెప్పి ఇక పద్మావతి అయితే విక్రమాదిత్యతో చెప్పడంతో, అయితే ఈ సంతోషాన్ని నువ్వు ఒక్కదానివే ఎంజాయ్ చేస్తావా, మరి మాకు పార్టీ ఏమీ లేదా పుష్ప అని చెప్పి ఇక విక్కీ అయితే పద్మావతిని అడుగుతాడు. పద్మావతి, ఏంటి పార్టీనా? అయితే స్వీట్ లేదు లేదు, మీకు ఒంట్లో షుగర్ ఉంది, పార్టీ ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పి పద్మావతి అంటుంటే, ఆ మాటలకి విక్రమాదిత్య, చూడు పార్టీ ఇవ్వాలి అనుకుంటే ఎలా అయినా ఇవ్వచ్చు, ఇలా వంకలు చెప్పరు అని చెప్పి ఇక విక్కీ పద్మావతితో అనడంతో, ఆ మాటలకి పద్మావతి కొద్దిసేపు ఆలోచించి, సరే సారు, మీకు పార్టీనే కదా కావాలి, ఇస్తాను, కూర్చోండి అని చెప్పి ఇక మంచం మీద కూర్చోపెడుతుంది. కళ్ళు మూసుకోమని చెప్పడంతో విక్కీ కళ్ళు మూసుకుంటాడు. పద్మావతి కొద్దిసేపు విక్కీకి ఎలా పార్టీ ఇవ్వాలా అని ఆలోచిస్తుండగా, విక్కీ, ఏంటి ఎంతసేపు కళ్ళు మూసుకోను, ఎవరైనా పార్టీ ఇలా కళ్ళు మూసుకుంటే ఇస్తారా అని చెప్పి ఇక విక్కీ అంటూ ఉంటే, ఇస్తున్నాను సారు, ఒక్క నిమిషం ఇస్తున్నాను అని చెప్పి ఇక పద్మావతి ధైర్యం తెచ్చుకొని విక్కీ చెంపు మీద ముద్దు పెట్టేస్తుంది. ఒక్కసారిగా విక్కీ పద్మావతి ముద్దుకి ఇక మైకంలోకి వెళ్ళినట్టు రియాక్షన్ ఇస్తాడు. అలాగే పద్మావతిని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తాడు. పద్మావతి అయితే, సారు సరిపోతుందా పార్టీ అని అనడంతో విక్కీ పద్మావతిని చూస్తూ, సరిపోలేదు, నాకు ఇంకా కావాలి అని చెప్పి ఇక పద్మావతి దగ్గరగా వెళ్తుంటాడు. విక్రమాదిత్య అయితే ఇది ఇలా ఉండగా దివ్య మురళికి ఫోన్ చేస్తుంది. వెంటనే మురళి దివ్యతో మాట్లాడుతూ, ఇక దివ్య అయితే, బావా ఈరోజు హాస్పిటల్లో ఏం జరిగిందో నీకు తెలుసా అని అంటూ ఉంటే, దానికి మురళి, తెలుసులే, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అని చెప్పి ఇక మురళి దివ్యతో అంటుంటాడు. ఏంటి బావా తెలుసంటున్నావు, అంటే పాపని హాస్పిటల్లో ఎత్తుకెళ్ళింది నువ్వేనా అని చెప్పి దివ్య వెంటనే అడిగేస్తుంది. ఆ మాటలకి మురళి, అవును పాపని తీసుకెళ్ళింది నేనే, కానీ నువ్వనుకున్నట్టు ఆ పాపేమి అనాథ బిడ్డ కాదు, అది అరవింద కూతురు అని చెప్పడంతో ఒక్కసారిగా దివ్య, ఏం మాట్లాడుతున్నావు బావా, ఆ పాప అరవింద్ అక్క కూతురా అని చెప్పి ఇక దివ్య మాట్లాడుతూ ఉండగా, ఇక్కడ చూస్తే విక్కీ పద్మావతి దగ్గరగా వెళ్ళబోతుంటే పద్మావతి విక్కీని తోసేసి పరిగెత్తుకుంటూ ఇక అక్కడి నుంచి పక్కకి వెళ్తూ ఉంటుంది. అదే టైంలో ఫోన్ మాట్లాడుతున్న దివ్యని చూసి పద్మావతి అక్కడే నించుండిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు బావా, అసలు నువ్వు చెప్పేది నిజమేనా, ఆ పాప అరవింద్ అక్క కూతురా, నీకెవరు చెప్పారు అని అంటూ ఉంటే, ఆ మాటలకి అట్నుంచి మురళి, చూడు దివ్య, ఇంతవరకు నువ్వు చెప్తుంటే కేవలం నాకు అనుమానం మాత్రమే ఉండేది, కానీ ఆ పాపని వీడియో కాల్లో అరవింద చూసిన తర్వాత నా డౌట్ మొత్తం క్లియర్ అయిపోయింది. తనే అరవింద కూతురు, ఎలా అయినా సరే ఆ పాపని చంపేయాలి, ఆ పాపని అడ్డం పెట్టుకుని ఈ ఆస్తిని నా పేరుకి మార్చుకోవాలి అని చెప్పి ఇక మురళి దివ్యతో మాట్లాడుతుంటాడు. ఒక్కసారిగా పద్మావతి దివ్య మాటలన్నీ వినేసి షాక్ అయిపోతుంది. ఇక పద్మావతి దివ్య అని అనడంతో, బావా సరే బావా, నేను తర్వాత మాట్లాడతాను, ఎవరో వస్తున్నట్టున్నారు అని చెప్పి ఇక దివ్య కాల్ కట్ చేస్తుంది. ఇంతలో వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ పద్మావతి కనిపిస్తుంది. పద్మావతిని చూసిన దివ్య చాలా భయపడుతూ, వదినా మీరేంటి ఇక్కడున్నారు, ఏంటి నన్ను పిలిచారు అని చెప్పి భయపడుతూ తడబడుతూ మాట్లాడుతుంది. ఇక పద్మావతి అయితే దివ్య చెంప చెల్లు అనిపిస్తుంది. ఒక్కసారిగా దివ్యకి ఏమీ అర్థం కాదు. అంటే బావతో మాట్లాడిందంతా పద్మావతి వదిన వినేసినట్టుంది అని చెప్పి ఇక దివ్య కంగారు పడుతూ ఉంటే, పద్మావతి, దివ్య నువ్వు ఇలాంటి పని చేస్తావని కనీసం
ఊహించని కూడా ఊహించలేదు. మాతోనే ఉంటూ ఈ ఇంట్లోనే తింటూ ఇట్లాంటి పని చేస్తావా అని అంటుంటే, అది అది వదిన అది అని చెప్పి ఇక దివ్య తడబడుతూ భయపడుతూ ఉంటుంది. ఇంకేం చెప్పదు దివ్య, ఇంకొక్కసారి నువ్వు ఆ నీచుడితో మాట్లాడితే చంపేస్తాను అని చెప్పి ఇక దివ్యని బెదిరిస్తోంది పద్మావతి. అయితే ఒక్కసారిగా దివ్యకి ఏమీ అర్థం కాదు. వదినా, ఏం మాట్లాడుతున్నారు? నేను ఆ మురళితో మాట్లాడుతున్నాను అంటే దానికి కారణం అరవింద్ అక్కే. అరవింద్ అక్క కోసమే వాడితో నేను మాట్లాడుతున్నాను అని చెప్పి దివ్య చాలా అమాయకంగా ఇక పద్మావతితో చెబుతుంది. కానీ పద్మావతి, చూడు, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఆ నీచుడితో మాట్లాడడానికి లేదు. వాడు ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు. వాడి మాయ మాటలు నమ్మి నువ్వు ఎక్కడ వాడి మాయలో పడతావేమోనన్నా అని నాకు భయం వేస్తుంది అని అంటుంటే ఇక దివ్యకి పూర్తిగా అర్థమవుతుంది తను మాట్లాడిన మాటలేమీ పద్మావతి వినలేదని. అలాగే కేవలం మురళితో మాట్లాడాను అన్న నిజం మాత్రమే తెలిసిందని దివ్యకి అర్థమయ్యి అమ్మయ్య అని చెప్పి తన మనసులో అనుకుంటూ, వదిన, వాడు అక్కని ఎక్కడ దాచిపెట్టాడో తెలుసుకోవడానికే వాడితో మాట్లాడాను. అంతే వదిన, అంతే. అంతేగాని మిమ్మల్ని మోసం చేయాలని కాదు. నన్ను క్షమించండి అని చెప్పి అక్కడి నుంచి దివ్య వెళ్ళిపోతుంది. కానీ పద్మావతి మొత్తం వింటుంది. దివ్యకి అనుమానం రాకుండా కవర్ చేస్తుంది. ఇక పద్మావతి ఆ రోజు నుంచి దివ్య మీద ఒక కన్నేసి ఉంచుతుంది. ఇక్కడ చూస్తే మురళి అసలు ఈ అరవిందతో ఆస్తి ఎలా సంతకం పెట్టించుకోవాలి, అరవింద ఏం చెప్తే నా మాట వింటుంది అని చెప్పి ఇక మురళి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా ఇంతలో పద్మావతికి యశోధర్ ఫోన్ చేస్తూ ఉంటాడు. పద్మావతి అక్కడ లేకపోవడంతో విక్రమాదిత్య ఫోన్ లిఫ్ట్ చేసి చెవు దగ్గర పెట్టుకుంటాడు. ఒక్కసారిగా విక్రమాదిత్య యశోధర్ మాటలు విని షాక్ అయిపోతాడు. పద్మావతి, ఐ లవ్ యూ పద్మావతి, రిప్లై ఎప్పుడు ఇస్తావు పద్మావతి అని చెప్పి యశోధర్ ఫోన్ లిఫ్ట్ చేయడంతోనే అవతల ఎవరు మాట్లాడుతున్నారో తెలుసుకోకుండా ఇక తన ప్రపోజల్ చేసి తన ప్రేమని చెబుతూ ఉంటాడు. ఒక్కసారిగా విక్కీకి యశోధర్ మాటలు విని షాక్ అయిపోతాడు. ఇక కోపంగా ఫోన్ కట్ చేస్తాడు. పద్మావతి పద్మావతి అని చెప్పి ఇక యశోధర్ ఫోన్ కట్ అయిపోవడంతో ఫోన్ వైపే చూస్తాడు. అప్పుడే వాళ్ళమ్మ సుగుణ యశోధర్ దగ్గరికి వచ్చి, యశోధర్, ఏం చేస్తున్నావు? పద్మావతికి ఫోన్ చేశావా అని అంటూ ఉంటే, సుగుణ, పద్మావతికి ప్రపోజల్ చేశాను, తిరిగి కనీసం రిప్లై కూడా ఇవ్వలేదు. నాకు తెలుసు సుగుణ, పద్మావతికి నేనంటే ఇష్టం లేదని. చూడు, పద్మావతితో మాట్లాడడానికి ఎంతలా ప్రయత్నిస్తున్నా తను నన్ను అవాయిడ్ చేస్తుంది అని చెప్పి ఇక యశోధర్ సుగుణతో చెప్తుంటే, ఒరేయ్ ముదురు బెండకాయ్, ఫోన్ లిఫ్ట్ చేయగానే ఏదో ఒకటి మాట్లాడి తరువాత ప్రేమ గురించి మాట్లాడాలి. అంతేగాని ఫోన్ లిఫ్ట్ చేసిన వెంటనే ప్రపోజల్ చేసేసి రిప్లై ఇచ్చేయమంటే ఏ ఆడపిల్లైనా ఎలా ఇస్తుందిరా? అసలు నిన్ను చూస్తుంటే నాకు చాలా జాలేస్తుంది. అసలు ఏమీ తెలియదు నీకు నేను చెప్పాల్సి వస్తుంది అని చెప్పి ఇక సుగుణ అయితే యశోధర్కి నచ్చ చెప్తుంది. ఇక్కడ చూస్తే అప్పటికే దివ్య గురించి నిజం తెలిసి పద్మావతి చాలా దిగులుగా వచ్చి అక్కడే విక్రమాదిత్య పక్కన కూర్చుంటుంది. విక్కీ యశోధర్ చెప్పిన మాట విని కోపంతో రగిలిపోతాడు. ఇక పద్మావతి వైపు చూస్తూ, విక్కీ, ఏంటి అలా ఉన్నావు అని అనడంతో దానికి పద్మావతి, అది సారు, మీకు ఒక నిజం చెప్పాలి అని అంటూ ఉంటే దానికి విక్కీ, ఏంటా నిజం చెప్పు అని అడగడంతో దానికి పద్మావతి దివ్య గురించి చెబుతూ ఉంటుంది. కానీ విక్రమాదిత్య పద్మావతి చెప్పిన మాటలు అస్సలు వినిపించుకోడు. చూడు పద్మావతి, నువ్వు నా దగ్గర ఏమన్నా నిజాన్ని దాచిపెట్టావా? చెప్పు. తరువాత నేను ఈ కారణంతోనే మీకు చెప్పలేదు అని చెప్పి నువ్వు నీ మాటలతో నన్ను మెప్పించడానికి చూస్తావు. చెప్పు పద్మావతి, నువ్వు నా దగ్గర ఏమన్నా దాచిపెట్టావా అని చెప్పి విక్కీ పద్మావతిని చాలా గట్టిగా అడుగుతాడు. పద్మావతి యశోధర్ సంగతే మర్చిపోయి దివ్య గురించి నిజం చెప్తుంది. సారు, మీకు నాకు మధ్యలో ఎటువంటి సీక్రెట్లు లేవు. ఇదిగోండి,
ఇదే అని చెప్పి దివ్య గురించి చెప్పడంతో పద్మావతి అబద్ధం చెప్పకు, నిజం చెప్తావా లేదా అని చెప్పి విక్కీ లేచి గట్టిగా పద్మావతిని అడుగుతాడు. పద్మావతికి ఏమీ అర్థం కాదు. సారు, అసలు మీ దగ్గరిక ఎందుకు నేను నిజాన్ని దాచిపెడతాను? ఒకప్పుడు మురళి నన్ను బెదిరించేవాడు కాబట్టి ఎక్కడ వదిన్ని ఏమన్నా చేస్తాడేమో అన్న భయంతో నేను సైలెంట్గా ఉన్నాను. కానీ ఇప్పుడు అట్లాంటి భయాలేమీ లేవు అని చెప్పి ఇక పద్మావతి చెబుతూ ఉంటే విక్కీకి చాలా కోపం వచ్చి, చాలు చాలు పద్మావతి, నిజంగానే పిన్ని ఎప్పుడు చెబుతూ ఉండేది, డబ్బున్న వాళ్ళని ఈ మీలాంటి వాళ్ళు వలలో వేస్తారు, డబ్బు కోసం వాళ్ళని ప్రేమించేలాగా చేసుకుంటారు, తరువాత ఈ రకంగా పెళ్ళిళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు, అలాగే ఆస్తి లేదు, అందుకే ఇప్పుడు నేను నీకు నచ్చటం లేదు కదా అని చెప్పి విక్కీ మాట్లాడుతూ ఉంటే, సారు ఏం మాట్లాడుతుంటారు, అసలు మీరేం మాట్లాడుతున్నారు, నాకు అర్థం కావట్లేదు సారు అని చెప్పి పద్మావతి ఇక విక్కీ మీద చాలా గట్టిగా అరుస్తుంది. చాలు పద్మావతి, చాలు, నువ్వు నీ నటన ఇక నేను తట్టుకోలేను. ఆ యశోధర్ నిన్ను ప్రేమిస్తున్నాడని ఎందుకు నాకు చెప్పలేదు? పార్టీలో వాడు ప్రపోజల్ చేశాడు కదా, మరి ఆ నిజాన్ని నా దగ్గర ఎందుకు దాచిపెట్టావు? నాకు అర్థమైంది, బాగా అర్థమైంది. ఇప్పుడు నా దగ్గర డబ్బు ఆస్తి లేదు, అది వాడి దగ్గర ఉంది. అందుకే వాడిని నీ చుట్టూ తిరిగేలా చేసుకున్నావు, అలాగే వాడిప్పుడు నిన్ను ప్రేమించేలాగా చేసుకున్నావు. ఏమీ తెలియనట్టు నా దగ్గర నాకేం తెలియదు సారు అని చెప్పి మాట్లాడక పద్మావతి అని అంటూ ఉంటే, సారు ఏంటి సారు, ఇదేనా మీరు నన్ను అర్థం చేసుకున్నది? మీరు నన్ను అనుమానిస్తున్నారా? ఒకప్పుడు మురళి విషయంలో కూడా ఇలాగే నన్ను చాలా మాటలు అన్నారు, కానీ అదంతా అబద్ధమని సాక్ష్యాలతో సహా మీకు నిరూపించాను. కానీ ఇక్కడ యశోధర్ సార్ గురించి నాకు ఏమాత్రం కూడా తెలీదు. ఆ రోజు పార్టీలో జరిగింది విన్న తర్వాత తట్టుకోలేక ఎవరితో చెప్పాలో తెలియక ఒంటరిగా ఒక్కదాన్నే పిచ్చిదానిలాగా ఇంటికి వచ్చేశాను. మీరు నన్ను అడగడానికి ప్రయత్నించారు, కానీ అప్పుడే పాపకి ఒంట్లో బాగోలేదు, పాపని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాము. తరువాత ఇదిగో ఇలా జరిగింది, ఇదే సారు జరిగింది అని అంటుంటే, తర్వాత నువ్వు నాకు ఎందుకు నిజం చెప్పలేదు అని చెప్పి విక్కీ గట్టిగా పద్మావతిని అడగడంతో, అది సారు, సందర్భం చూసి మీతో నిజం చెప్పాలి అనుకున్నాను, కానీ ఇంతలోనే ఇలా జరిగిపోయింది సారు, అంతే సారు. ఈ పద్మావతి మనసులో మీకు తప్ప ఇంకొవ్వరికీ స్థానం లేదు. మీరు నన్ను అసహ్యించుకున్నా, మీరు నన్ను భార్యగా అంగీకరించకపోయినా, మీరు నన్ను దూరం పెట్టినా సరే, నా మనసులో మీకు తప్ప మరెవ్వరికీ స్థానం ఉండదు. నాకు భర్తగా మీరు తప్ప ఇంకెవ్వరిని ఆ స్థానంలో కలలో కూడా ఊహించుకోలేను. చాలు సారు, చాలు, నన్ను చాలా బాగా అర్థం చేసుకున్నారు. ఇక మీతో మాట్లాడి కూడా ప్రయోజనం లేదు అని చెప్పి ఇక అక్కడి నుంచి పద్మావతి విక్రమాదిత్య మీద చిరాకు పడుతూ వెళ్ళిపోతుంది. విక్కీ కూడా పద్మావతిని అపార్థం చేసుకున్నానన్న నిజం తెలిసి ఇక పద్మావతికి క్షమాపణ చెప్పాలి అనుకుంటాడు. రానున్న ఎపిసోడ్స్లో మురళితో చేతులు కలుపుతాడా యశోధర్? అలాగే దివ్య ద్వారానే అరవిందని కాపాడతారా? ఇక పద్మావతిని అనుమానించిన విక్రమాదిత్య పద్మావతికి క్షమాపణ చెప్తే పద్మావతి అంగీకరిస్తుందా? రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్.